అందరికీ నమస్కారం. ఈరోజు నా మొక్కల కోసమని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అండి నేను ఇస్తాను. మేకల ఎరువు ఇవన్నీ కలుపుకొని ఇదిగండి వైట్ శంకు పూలను. ఇక చలికాలం మొత్తం వస్తున్నాయి, మళ్ళీ పూలు వస్తున్నాయండి. చిన్న చిన్న మొగ్గలుగా కొన్ని పూలు పెద్దవిగా వస్తున్నాయి. శంకు పూలు చాలా కలర్స్ ఉన్నాయండి. ఇవి నేను నా మొక్కలకు వచ్చే పోషకాలు ఏమిటంటే, నిన్న బీట్రూటు, క్యారెటు, దబ్బకాయ, నిమ్మకాయ, నారింజకాయ వీటితో షర్బత్లు చేసుకున్నాను కదా. మొన్న షర్బత్తు నారింజకాయతో చేసుకున్నాను. బీట్రూటు ఫ్లవర్స్, గులాబీ ఫ్లవర్స్ చేసుకున్నాను. ఇది మేకల ఎరువు. అవన్నీ పోసుకొని బకెట్లో రెండు రోజులు డైల్యూట్ చేసుకొని అందులో నానబెట్టుకొని 2-3 రోజుల తర్వాత నేను వడపోసుకొని మొక్కలకి ఇచ్చుకుంటానండి. ఇలా ఇస్తే మనకు కంపోస్ట్తో పని లేదు. కంపోస్ట్ వాసన వస్తుంది, ఇవన్నీ ఇబ్బంది ఉండదు. ఇలా ఇచ్చుకుంటే అన్ని రకాల పోషకాలు మొక్కలకు అందుతాయి. ఎంత చక్కగాను. మళ్ళీ మందారాలు మొగ్గలు వస్తున్నాయి. ఎండాకాలం కూడా మొదలవుతుంది కదా, మళ్ళీ మొగ్గలు మొదలైనవి. ఇలా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తానండి నేను. దీనివల్ల మొక్కలకి మనకు ఇబ్బంది ఉండదు. దేనికైనా కూడా పక్క వాళ్ళకు కూడా వాసన వస్తుందని ఇబ్బంది ఉండదు. ఇలా ఒక 5 లీటర్లకు ఒక 10 లీటర్లు వాటర్ కలుపుకొని ఇలా మొక్కలకి ఇచ్చుకుంటానండి. అంజీరా, సపోటా, డ్రాగన్ మొక్కలు. సపోటాకు పూత వస్తుందండి, చిన్న చిన్న పిందెలు పడుతున్నాయి అక్కడక్కడను. ఇవి లిక్విడ్స్ ఇచ్చిన తర్వాత పూత సపోటాకు నిలబడుతుందండి. అంతకుముందు మొక్కలు కంపోస్ట్ అలా చేసుకొని ఇస్తే రాలిపోతున్నాయి. ఇదిగోండి మల్బరీస్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, పోయిన నెలలో లేవు. ఇలా నేను లిక్విడ్తోనే ఇచ్చుకుంటానండి. మేకల ఎరువు మంచిగా పనిచేస్తుంది.